నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ స్ఫూర్తి గారు మనతో పాటే ఉన్నారు స్టూడియోలో వారితో మాట్లాడదాము సంతానలేమికి కారణాలు ఏంటి వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అసలు పెళ్లి అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు వీటన్నిటి గురించి కూడా డాక్టర్ అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ హలో అండి సో డాక్టర్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది బికాజ్ డాక్టర్స్ ఇలా స్టూడియోకి వచ్చి ఎంతో అవేర్నెస్ కల్పిస్తున్నారు కాబట్టి సో ఇన్ దట్ వే కేసెస్ పెరుగుతున్నాయి ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనుకోవాలా లేదంటే నిజంగానే ఇన్ఫర్టిలిటీ కేసెస్ని మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నారా డెఫినెట్గా అవేర్నెస్ కూడా పెరుగుతుందండి అంటే ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ కూడా పెరిగింది అంటే మన ముందు తరాల వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా పెరిగింది అండ్ ఇంతకుముందు ఏంటంటే ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇది బయటికి చెప్పుకోవడానికి ట్యాబూ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు డాక్టర్స్ దగ్గర కలవడం ఇష్టం చూపించకపోయేవాళ్ళు అండ్ ఆల్సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఉండదు అనుకునేవాళ్ళు సో ఇలా చాలా ట్యాబూస్ ఉండేవి అంతకుముందు చాలా మిత్స్ ఉండేవి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కూడా పెరిగి అంటే ఇది వన్ ఆఫ్ ద ట్రీటబుల్ కాజెస్ అంటే ట్రీటబుల్ ప్రాబ్లమ్స్ లాగా ఇప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారండి అంటే ఒకప్పుడు పిల్లలు లేకపోతే ఓన్లీ ఇంకా ఏమి ఉండదు ట్రీట్మెంట్స్ ఉండవనే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి డిఫరెంట్ చిన్న ట్రీట్మెంట్స్ పెద్ద ట్రీట్మెంట్స్ అండ్ వేరే అదర్ ఆప్షన్స్ ఉండేసరికి ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి బట్ అదర్వైజ్ చూసుకున్నా కూడా మన లైఫ్ స్టైల్ వల్ల మన ఈ రోజువారీ అంటే మనం పొల్యూషన్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి మొత్తం లైఫ్ స్టైల్ అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ జాబ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడము ఒకప్పుడు ఏంటంటే 20-25కే ప్రెగ్నెన్సీస్ ఫ్యామిలీస్ అన్నీ అయిపోయేవి ఇప్పుడు ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్ దానివల్ల కొంచెం లేట్ మ్యారేజెస్ అవన్నీ కూడా అండ్ ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా చాలామంది అవుతున్నారు సో అలా చూసుకున్నా కూడా అండ్ ఆల్సో మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఇన్సిడెన్స్ అనేది కూడా డెఫినెట్గా చాలా పెరుగుతుందని చెప్పొచ్చండి అంటే డాక్టర్ పూర్వం ఈ కేసెస్ లేవు అంటానికి లేదు ఈ కేసెస్ అప్పుడు ఉన్నాయి సో మీరు చెప్తున్నట్లు అప్పుడు ట్రీట్మెంట్స్ లేవు అనుకొని వదిలేసుకునే వాళ్ళు సో ఇప్పుడు అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ ఆక్యుపేషనల్ స్ట్రెస్ వాటి వల్లే ఎక్కువగా చూస్తున్నారా లేదంటే అంటే పర్సంటేజ్ ఎంతవరకు వేరీ అయింది సో డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్లీ పీసీఓఎస్ తీసుకుందాము ఇప్పుడు పీసీఓఎస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము అంటే ఆల్మోస్ట్ దాని ఇన్సిడెన్స్ 20-25% వరకు చూస్తున్నాము ఒకప్పుడు ఏంటంటే ఒక 10% అలా చూసేవాళ్ళం ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా అంటే యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ తగ్గిపోవడము యంగ్ ఏజ్లోనే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము ఎస్పెషలీ మేల్స్లో ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని ఉంటాము సో డ్రైవర్స్లో లేదంటే ఫార్మర్స్లో వాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేశారంటే చాలా స్టడీస్ కూడా చెప్తున్నారు అలాగే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కానివ్వండి స్మోకింగ్ ఒకప్పుడు ఇంత ఎక్కువ లేకపోయేది సో స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటి హజార్డ్స్ వల్ల కూడా ఈ యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం సో అలా చూసుకుంటే ప్రతిదీ అంటే ఈవెన్ రెండు కూడా 50-50 అని చెప్తామండి అంటే ఈవెన్ ఇన్సిడెన్స్ యాజ్ వెల్ as అవేర్నెస్ రెండు కూడా చూసుకున్నట్టు ఓకే సో విమెన్ ప్రాబ్లమ్స్ చూద్దాం డాక్టర్ విమెన్ ప్రాబ్లమ్స్లో ఏవి ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు సో మోస్ట్ కామన్ అంటే అనోవిలేటరీ డిసార్డర్స్ అని చెప్తామండి అంటే నార్మల్గా ఎగ్ పెరగడం ఎవ్రీ మంత్ ఎవరికైనా సరే ఒక ఎగ్ పెరుగుతూ ఉంటుంది అండ్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎగ్ పెరుగుతుందని అనుకుంటాము బట్ కామన్గా ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్సిడెన్స్ చూసుకున్నట్టయితే రీజన్స్ యూట్రస్లో ఇష్యూస్ ట్యూబ్స్లో ఇష్యూస్ ఓవ్యులేషన్ అంటే ఎగ్ పెరగడంలో ఇష్యూస్ అనేవి డివైడ్ చేస్తాం సో అందులో ఈ అనోవిలేటరీ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే వాళ్ళకి ఎగ్స్ ఉంటాయి ఎగ్స్ పెరగవు సరిగ్గా ఎగ్ పెరగట్లేదు అనగానే చాలా కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే పీసీఓడి ఉంది అనుకుంటారండి అలా కాదు దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఒక ఎగ్ ప్రాపర్గా పెరిగి రిలీజ్ అవ్వాలి అని అంటే చాలా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పనిచేసినప్పుడే అది అవుతుంది సో ఒకవేళ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాము అలాగే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ యంగ్ ఏజ్లోనే అబ్నార్మల్ షుగర్ లెవెల్స్ చూడటము బరువు ఎక్కువ ఉండడం బరువు చాలా తక్కువ ఉండడం ఇవన్నీ అబ్నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం అనేది సరిగ్గా అవ్వదు అండ్ ఆల్సో పీసీఓఎస్ ఇందాక చెప్పినట్టు అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ లాగా అది అబ్జర్వ్ చేస్తున్నాం సో ఈ అనోవిలేటరీ డిజార్డర్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం ఈజీగా అంటే ఫస్ట్ ఇప్పుడు ఎగ్ పెరగడం ఒకటే ఇష్యూ ఉంది మిగతా ఏం ఇష్యూ లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఈ అనోవిలేటరీ డిజార్డర్స్ కాకుండా వేరే ఫ్యాక్టర్ ఏంటంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అంటామండి సో ట్యూబ్స్ బ్లాక్ ఉండడము అదొక 30% కాజెస్ లాగా చూస్తాము అండ్ ఆల్సో యూట్రైన్ ఇష్యూస్ అది ఇంకొక 30% కాజెస్ లాగా చూస్తామండి సో యూట్రస్లో ఏమైనా లైనింగ్ సరిగ్గా లేకపోవడము పొర సరిగ్గా థిన్గా ఉండడము లేదంటే చాలా థిక్ ఉండడము లోపల అతుకుల్లా ఉండడము ఫైబ్రాయిడ్స్లా ఉండడం సో ఇవి కొన్ని కాజెస్ యూట్రైన్ కాజెస్ అని చూస్తాం అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అది కూడా చాలా ఇంపార్టెంట్ కాజ్ ఇన్ఫర్టిలిటీకి అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్
సో యంగ్ ఏజ్లో ఎగ్స్ అనేవి ఎవరికైనా ఎక్కువగా ఉంటాయి అండ్ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్ తగ్గడం సహజం. సో ఇందాక చెప్పినట్టు ఆ లేట్ మ్యారేజెస్, లేట్ ఇప్పుడు 30s 37 38 40 కూడా వచ్చి మాకు జస్ట్ ఇప్పుడే మ్యారేజ్ అయింది, జస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. సో అదేంటంటే అలాంటి వాళ్ళలో ఏజ్ రిలేటెడ్ డిక్లైన్, సో 35 తర్వాత ఆ డిక్రీజ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి. సో ఆ డిక్లైన్ వల్ల కూడా మనము ఎగ్ నెంబర్ తగ్గిపోవడము అండ్ కొన్ని రేర్ కండిషన్స్లో ఏంటంటే యంగ్ ఏజ్లోనే ఎగ్ నెంబర్ కంప్లీట్గా తగ్గిపోవడం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం. సో ఇవన్నీ కాజెస్ లాగా చూస్తాము. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఓవ్యులేషన్ డిజార్డర్స్ అనేది చెప్తాము. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత అసలు డాక్టర్స్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు వాళ్ళు? సో ఐడియల్గా 1 year నేచురల్గా ట్రై చేసి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా 1 year ట్రై చేశారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అప్పుడు డాక్టర్ని కలవమని చెప్తామండి. బట్ కొంతమందికి ఆబ్వియస్గా ఇష్యూస్ ఉంటాయి, లైక్ పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, 3-4 monthsకి ఒకసారి పీరియడ్ వస్తుంది అనే వాళ్ళకి అది క్లియర్ కట్ ఏంటంటే వాళ్ళకి అసలు ఎగ్గే పెరగట్లేదు, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదని. సో అలాంటి వాళ్ళని 1 year అని చెప్పము. అలాంటి వాళ్ళు ఇష్యూస్ ఉన్నప్పుడు ముందే వచ్చి అసలు ఎందుకు అలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఆ ఎగ్ పెరగడం అనేది సరిగ్గా అవుతుందా రావట్లేదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఏజ్ అండి, ఒకవేళ 35 years లేదంటే 40 years తర్వాత మ్యారేజ్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయమని చెప్పము. ఐడియల్గా 6 months వరకు వెయిట్ చేయమని చెప్తాము. 6 monthsలో కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అలా ఏజ్ ఎక్కువ వాళ్ళకి కొంచెం ఎర్లీగా బేసిక్ ఇవాల్యుయేషన్, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, సో డాక్టర్ విమెన్లో స్ట్రెస్ అండ్ ఒబేసిటీ ఈ 2 ఫ్యాక్టర్స్ ఎంతవరకు కీ రోల్ పోషిస్తాయి ఇన్ఫర్టిలిటీకి? సో బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా అండి ఈ 2 చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్పెషలీ వెయిట్ అనేది, ఇప్పుడు వెయిట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఎగ్ సరిగ్గా పెరగదు, వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉన్నా కూడా ఎగ్ సరిగ్గా పెరిగి రిలీజ్ అవ్వడం అనేది ఉండదు. సో వాళ్ళకి ఈ ఎగ్ పెరగడం ఒకటి ఇష్యూ ఉంటుంది. అండ్ ఆల్సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి లైనింగ్ అనేది చాలా థిక్ అయిపోవడము, లేదంటే లైనింగ్ సరిగ్గా రాకపోవడము, ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఎంబ్రియో ఓవర్ ఫామ్ అయ్యి అతుక్కోవడము అలాంటివి తక్కువగా చూస్తుంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఐడియల్ బాడీ వెయిట్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఇష్యూ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈవెన్ కమింగ్ టు ది స్ట్రెస్, ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఆ బ్యాలెన్స్ అనేది పోతుందండి, ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడంలో కూడా ఇష్యూస్ చూస్తుంటాం. అలాగే మేల్స్లో కూడా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ లోకల్ టెంపరేచర్, టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ అయిపోయి స్పర్మ్ కౌంట్లు తగ్గడము లేదంటే మొటిలిటీ తగ్గడం కూడా చూస్తుంటాం. సో ఐడియల్ బాడీ వెయిట్ BMI ఐడియల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు. సో ఫస్ట్ చెప్పేది అలా ఐడియల్ BMI లేని వాళ్ళకి ఆ BMI అనేది కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, సో డాక్టర్ మీరు ఎవ్రీడే ఎన్నో కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్ దట్ వే చెప్పండి, అంటే పర్టికులర్గా ఒక్క ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అంటున్నారు, ఇస్ దట్ ట్రూ? సో ప్రొఫెషన్ అని మేల్స్లో జనరల్గా ఎక్కువ చూస్తామండి ఈ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి. ఎస్పెషలీ మేము అబ్జర్వ్ చేసే వాళ్ళలో డ్రైవర్స్లో లేదంటే అగ్రికల్చర్ ఫార్మర్స్, అంటే వాళ్ళు పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము. అండ్ డ్రైవర్స్లో ఏంటంటే ఈ లోకల్ టెస్టిక్యులర్ టెంపరేచర్ ర్యాపిడ్ వల్ల ఎక్కువ ఉంటుంది, సో అలాంటి వాళ్ళలో. అండ్ బేకర్స్, షెఫ్స్ ఎస్పెషలీ, సో వాళ్ళు ఏంటంటే అంటే బేసిక్లీ టెస్టిస్ అనేది ఆ టెంపరేచర్ లోకల్ మన బాడీ టెంపరేచర్ కన్నా ఒక 1 degree తక్కువ ఉండాలి. బట్ ఒకవేళ ఈ హై టెంపరేచర్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టెంపరేచర్ అనేది ఎక్కువ అయ్యేసరికి డెఫినెట్గా వాళ్ళలో చాలా కౌంట్ ఇష్యూస్, మొటిలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాము. సో మేల్స్లో మోర్ దెన్ ఫీమేల్స్ అల్సే మేల్స్ అండి, మేల్స్లో ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే రేడియేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, డైలీ ఎక్స్రేస్ అట్లా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఫీమేల్లో ఏంటంటే మోస్ట్లీ రాదర్ దాన్ డైరెక్ట్ ఆక్యుపేషన్ కన్నా ఎక్కువ కూడా ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. ఓకే, సో డాక్టర్ మేల్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు మీరు ఈ కేసులో? సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం పెద్ద సిమ్టమ్స్ అనేవి ఉండవు. సీమ్ అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం ఒకవేళ కౌంట్ తగ్గడము, అంటే నార్మల్ WHO క్రైటీరియా ప్రకారం ఉన్నదానికన్నా కౌంట్ తక్కువ ఉంది, లేదంటే మొటిలిటీ తక్కువ ఉంది, లేదంటే మార్ఫాలజీ తక్కువ ఉంది అనేది డయాగ్నోసిస్ చేస్తారు. సో ఆలిగో ఎస్థెనో టెరటోజోస్పర్మియా అని అంటారు. లేదు ఒక్కొక్కసారి కంప్లీట్గా యంగ్ ఏజ్లోనే కంప్లీట్గా జీరో అయిపోవడము, దానికంటే రీజన్స్ ఏంటి అని చూస్తాం. నాట్ జస్ట్ ఆక్యుపేషన్, మిగతా ఏదైనా ఇష్యూస్ కూడా ఉండొచ్చు, జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా లోకల్ బ్లాక్స్ లాగా ఉండొచ్చు, వెరికోసిల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు.
వాళ్ళకి స్మోకింగ్ సిగరెట్స్ ఎక్కువ తీసుకోవడము, బికాస్ స్మోకింగ్తోని చాలా క్లియర్గా ప్రూవ్ అయిందంటే విత్ ఈచ్ సిగరెట్ ద కౌంట్ డిక్రీజెస్ అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్టడీస్లో ప్రూవ్ చేశారు. సో అలా అండ్ క్రానిక్ ఆల్కహాలిజం, చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, అండ్ ఆల్సో ఐడియల్ బాడీ వెయిట్స్, ఇందాక మాట్లాడుకుంటే బాడీ వెయిట్ ఐడియల్గా లేకపోవడము, ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉంటాయండి. దానివల్ల వాళ్ళకి ఇదర్ ఓన్లీ మొటిలిటీ తగ్గిందా, లేదంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని పారామీటర్స్ తగ్గాయా అనేది చూస్తాం. సో దానిలో ఒకవేళ కొంచెం మందిలో ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంచెం మందిలో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఆల్రెడీ డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోయింది, టెస్టిస్ డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది అంటే మాత్రం వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెట్టడంతో, జస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వడంతో రివర్స్ అవ్వడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. బికాస్ పేషెంట్స్ రిపోర్ట్స్ తీసుకొని వస్తారండి, 0 కౌంట్ ఉంటుంది, స్పర్మ్ కౌంట్, జస్ట్ ట్యాబ్లెట్స్తోని పెంచుకోవడానికి లేదా అంటారు. సో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని టెస్ట్లు చేసి ఇష్యూస్ మనకి కనిపిస్తున్నాయి అన్నప్పుడు జస్ట్ బికాస్ ట్యాబ్లెట్స్ వాడడము లేదంటే ఓన్లీ ఇంజెక్షన్స్ తీసుకోవడంతో రివర్స్ అయిపోతాయి అనేది చాలా తక్కువ మందిలో చూస్తామండి. కొంచెం మంది ఐడియల్లో అంటే ఎవరికైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా వెళ్ళట్లేదని వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి యూస్ఫుల్ ఉంటాయి. బట్ అలా కాకుండా ఓన్లీ మెడిసిన్స్తో రివర్స్ అవ్వడము అనేది జనరల్గా అవ్వదు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి కౌంట్ చేసుకొని ఆ టెస్ట్ చేసుకొని సిమెనాలిసిస్ దానిలో ఇష్యూ ఉంటే తొందరగా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో విన్నది ఏంటి అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లము లేదు, బట్ నార్మల్గా కన్సీవ్ కాలేకపోతున్నారు అంటారు. సో దాన్ని ఎలా చెప్తారు డాక్టర్? సో కరెక్ట్ అండి. ఒక 10% కేసెస్ చూసుకున్నట్టయితే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బేసిక్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు అనాలిసిస్, మేల్ అనాలిసిస్లో ఏమి ఇష్యూ ఉండదు, అండ్ ఫీమేల్లో కూడా ట్యూబ్స్ బాగుంటాయి, ఎగ్ నెంబర్ బాగుంటుంది, ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అంతా బాగా అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళకి 1-2 years ట్రై చేసినా ఇంకా ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో చాలామంది ఒక అపోహలో ఉంటారు ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏ ప్రాబ్లం లేదు మాకు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా కాదండి. అన్ఎక్స్ప్లెయిన్ అంటే మనకి చేసిన టెస్ట్లలో ఏం ప్రాబ్లం బయటపడదు, బట్ బాడీ లోపల ఏమవుతుంది అనేది మనకి చిన్న ట్రీట్మెంట్స్లో తెలియదు, చిన్న టెస్ట్లో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్కాన్ చేస్తే నాకు ఎగ్స్ బాగున్నాయా లేవా కనిపిస్తే తప్ప ఆ ఎగ్ క్వాలిటీ ఎట్లాంటిదో తెలియదు. సో ఒకవేళ క్వాలిటీలో ఇష్యూస్ ఉండొచ్చు, అది మనం చిన్న ట్రీట్మెంట్స్లో చెప్పలేము. అలాగే ట్యూబ్ ఓపెన్ క్లోజ్ అనేది ట్యూబ్ టెస్ట్లో తెలుస్తుంది, కానీ ట్యూబ్ ఎగ్జాక్ట్ ఫంక్షన్ అనేది మనకి ట్యూబ్ టెస్ట్లో కనిపించదు. అండ్ ఆ ఎగ్స్ స్పర్మ్స్ అనేవి లోపల కరెక్ట్గా కలుస్తున్నాయా లేవా, అండ్ ఆ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా మనము ఈ చిన్న ట్రీట్మెంట్స్లో చెప్పలేం. సో అలా ఏం ఇష్యూస్ లేవు అన్నా కూడా వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఐడియలీ ఒక 3 cycles ఐఓఐ చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రావట్లేదంటే వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అని చెప్తామండి, రాదర్ దాన్ జస్ట్ వెయిటింగ్. లేదు ఒకవేళ 1 year వెయిట్ చేశారు, ఏ ప్రాబ్లం లేదు, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా రెగ్యులర్గా ట్రై చేశారు బట్ స్టిల్ రావట్లేదన్నా డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళాలని కూడా ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్, అంటే 2 schools of thoughts అనమాట. సో ఎక్కువ డీలే చేయకుండా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోని చెప్తాం తప్ప ఏం ఇష్యూ లేదు వెళ్ళిపోని అని చెప్పడానికి ఉండదండి. ఓకే. ఐఓఐకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో నార్మల్గా మనం ఐఓఐ అంటే మనం ఒక ఐడియల్ పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి ఇప్పుడు స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు వెరీ సివియర్ కౌంట్ చాలా తక్కువ ఉంది, 5 million కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఐడియల్గా ఐఓఐ చెయ్యం. బట్ లేదు పేషెంట్ ఒకవేళ చేయాలి అంటే అట్లాంటప్పుడు కౌంట్స్ అంటే మనకి సక్సెస్ రేట్స్ అనేది తగ్గుతుంది. ఐడియల్గా మనకి అంటే పేషెంట్ అట్లీస్ట్ 1 tube అన్న ఓపెన్ ఉంది, ఎగ్స్ నంబర్ బాగానే ఉంది, స్పర్మ్ కూడా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్, మేజర్గా ఇష్యూస్ లేవు అని ఒక మనం ఐడియల్ పేషెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 10-15% సక్సెస్ రేట్ అని చెప్తామండి ఒక సైకిల్లో. సో ఒక 3 cycles చూసుకొని క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అని చూస్తాం. ఐడియల్గా ఒక 30-40% పేషెంట్స్కి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో దానిలో కూడా రానప్పుడు ఇంకా 4th, 5th cycle అనే బదులు మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎందుకు అన్నీ బాగున్నా ఎందుకు రావట్లేదు, వాట్ ఈస్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అనేది చూసుకొని దాన్ని బట్టి. సో ఐడియల్గా క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ చూసుకుంటే అప్ to 30% వరకు కూడా చూస్తామండి. ఓకే. అండ్ డాక్టర్, రీసెంట్ డేస్లో ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే చాలా మంది అంటే మన నియర్ బై సరౌండింగ్స్లో ఫ్యామిలీస్ చెప్తున్నది లైక్ కన్సీవ్ అవుతున్నారు నార్మల్గానే, బట్ అబౌట్ అవుతుంది అంటున్నారు వితిన్ 3 monthsలోనే. సో అంటే రీజన్ ఏమై ఉంటుంది డాక్టర్? అండ్ లైక్ ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, వాటిని కూడా చెప్పండి. సో నార్మల్గా మీరు అన్నట్టు మిస్క్యారేజెస్ అవుతున్నాయి అన్నప్పుడు ఏ టైంలో అవుతున్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 monthsలో అవుతున్నాయని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, 4th, 5th, 6th monthలో అయ్యేదాన్ని మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అంటారు. సో రెండింటికి కాజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ 3 monthsలో ఇప్పుడు మీరు అన్నట్టు రికరెంట్గా అవుతున్నాయి అంటే 2 or more మిస్క్యారేజెస్ అవుతున్నాయి అని అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటారు. సో అసలు ఎందుకు అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు ఊరికే ఫస్ట్ ట్రైమిస్టర్లో అవుతున్నాయి అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ ఫస్ట్ 3 monthsలో అవ్వడానికి రీజన్ జెనెటిక్ అని చెప్తామండి. అంటే ఎంబ్రియో ఫామ్ అవుతుంది బట్ జెనెటిక్గా బాగాలేనప్పుడు నేచర్ విల్ ట్రై టు రిమూవ్ దట్ ఎంబ్రియో. సో న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్లో మంచిగా లేని ఎంబ్రియోస్ అన్నీ పోతాయి. సో అలా జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం ఎస్పెషల్లీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్క మిస్క్యారేజ్ అయిందని డీటెయిల్డ్గా టెస్ట్లు అడ్వైస్ చేయము,
2 or more మిస్క్యారేజెస్ ఒక పేషెంట్కి అయింది అంటే మాత్రం వాళ్ళకి జెనెటిక్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి జెనెటిక్గా బాగున్నారా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ జెనెటిక్ మేకప్లో అనేది చూస్తాం. సో అది కాకుండా ఇమ్యునాలజికల్ కాజెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి బేబీ అతుక్కున్నాక యూట్రస్ విల్ ట్రై టు అదేదో ఫారెన్ బాడీ అనుకొని దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలా ఏమన్నా ఇమ్యునాలజికల్ కాజెస్ ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అవి కాకుండా ఫస్ట్ అసలు బేసిక్ ఇందాక చెప్పినట్టు వైఫ్ అంటే పేషెంట్ది ఒకవేళ వెయిటే చాలా ఎక్కువ ఉన్నారు, దట్ మైట్ బి యువర్ రీజన్. ఒక్కొక్కసారి అది కూడా ఉండొచ్చు. అండర్ వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, లేదంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది, అనీమిక్ పేషెంట్ ఉన్నారు, షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయి, థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అవుతుంది. అది కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ వల్ల ఏంటంటే రక్త సరఫరా అనేది బేబీకి సరిగ్గా అవ్వదు. సో అవేమన్నా పాజిటివ్ ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా కొన్ని దీనిలో మనకి ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి. సపోజ్ ఈ యాంటీబాడీస్ ఉన్నాయంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో ఒక్కొక్కసారి టిల్ డెలివరీ వరకు కూడా ఇస్తుంటాము, టిల్ 8th month 9th month వరకు కూడా ఇస్తుంటాం. సో అలా చేస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే జెనెటిక్గా ఇష్యూస్ కనిపించినప్పుడు కూడా మనకు మళ్ళీ నెక్స్ట్ ఆపడానికి దానికి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడము, ఎంబ్రియోక్ అనేది కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో అలా కాకుండా సెకండ్ ట్రైమిస్టర్ అంటే మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఊరుకుకే 5th 6th monthలో ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందంటే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం ఏమన్నా వదులుగా ఉందా అని చూసుకోవాలి. అదేమైనా చిన్నగా ఉందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే యూట్రస్లో షేప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూనికార్నియేట్ యూట్రస్, బైకార్నియేట్ యూట్రస్, సెప్టెడ్ యూట్రస్ అని అంటాం. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అవుతాయి. సో అలాంటివి ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఆ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోవడమా, ఏదైనా ఇప్పుడు గర్భసంచిలో గోడలాగా ఉందంటే దాన్ని తీసేసుకోవడము, లేదంటే సర్విక్స్ లూజ్ ఉందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాగానే దానికి స్టిచ్ చేసుకోవడము, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడ ట్రీట్మెంట్ అంటే ఏ ట్రైమిస్టర్లో అవుతుందనే దాన్ని బట్టి మనకి ఈవెన్ ఎస్పెషలీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఊరుకుకే మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియోని కూడా టెస్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఓకే. అండ్ డాక్టర్, ఒక మిస్క్యారేజ్ అయిన తర్వాత లైక్ మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటందుకు ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలంటారు? సో ఐడియల్గా గ్యాప్ ఎక్కువ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని పెద్దగా గ్యాప్ తీసుకొని చెప్పమండి. బట్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి మిస్క్యారేజ్ అయినప్పుడు ఒక 1-2 months గ్యాప్ తప్ప చాలామంది అదొక అపోహతో ఉంటారు. ఒక 6 months వద్దన్నారు, 1 year వద్దన్నారు. అలాంటిది ఎక్కడ ఉండదండి. టిల్ దే ఆర్ వాళ్ళు సైకలాజికల్గా మొత్తం ఓకే అయిపోయి ఫిజికల్గా కూడా ఓకే అయిపోయాక వెన్ దే కెన్ స్టార్ట్, దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్. ఎక్కువ గ్యాప్ కూడా అవసరం లేదు. బట్ వాళ్ళు కొంచెం ఆ మెంటల్ స్ట్రెస్లో ఉంటారు. సో అదంతా కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వెల్కమ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ విజయ గారు ఎల్బీ నగర్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా చెప్పండి మేడం. నాకు 28 weeks మేడం, కానీ నాకు కాళ్ళు స్వెల్లింగ్స్ వస్తున్నాయి, నొప్పి లేస్తున్నాయి. ఓకే. బీపీ చెక్ చేయించుకున్నారమ్మా? బీపీ 100/90 ఉంది మేడం. ఓకే. ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి నేను పడుకొని వేసినప్పుడు పొత్తి కట్టులో నొప్పి వస్తుంది మేడం. ఓకే. సో ఫస్ట్ థింగ్ కాలు స్వెల్లింగ్ అనేది ఒక్కొక్కసారి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ అంటే పొట్ట సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఒక్కొక్కసారి స్వెల్లింగ్ వస్తుంది. బట్ అట్లాంటిది ఏంటంటే న్యాచురల్ అంటే ఫిజియలాజికల్ స్వెల్లింగ్ అయితే మీరు కొంచెం రెస్ట్ తీసుకోగానే కొంచెం పడుకునేటప్పుడు లెగ్స్ కొంచెం కింద ఒక దిండులాగా పెట్టుకొని పడుకుంటే ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. బట్ ఒకసారి అంటే చూసుకునే ముందు ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండండి మా. బీపీ బికాస్ 28 weeks తర్వాతనే మళ్ళీ ప్రెగ్నెన్సీలో బీపీ అనేది ఇట్లా కొన్ని ఇష్యూస్ కొంచెం మందికి స్టార్ట్ అవుతాయి. సో అది రూల్ అవుట్ చేసుకొని ఏం ఇష్యూస్ లేవు, బీపీ అంతా నార్మల్గానే ఉంది, అంతా బాగానే ఉంది అన్నప్పుడు కొంచెం ఇలా అంటే మీరు రెస్ట్ తీసుకున్నా కూడా లెగ్స్ కొంచెం పైకి పెట్టుకొని రెస్ట్ తీసుకోవడము అట్లాంటివి చేయండి, సరిపోద్ది. బట్ ఒకసారి దాని ముందు బీపీ చూసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో కొంచెం డయట్లో కూడా లో సాల్ట్ డయట్ అండ్ వాకింగ్ అట్లాంటివి కూడా చేయండి మా. ఓకే. అండ్ డాక్టర్, జనరల్గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చెప్తున్నారు, అవి మేము ఎఫోర్డ్ చేయలేమని చెప్పి చాలామంది ఆగిపోతూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ కన్సల్టేషన్ కూడా వెళ్ళకుండా. సో అలా చేసే వాళ్ళకి అలాంటి పేషెంట్స్ కోసం చాలామంది డాక్టర్స్ కొన్ని అంటే వాళ్ళ కోసం కొన్ని చెకప్స్ అవి చేస్తూ ఉంటారు, డిస్కౌంట్లో కానివ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో మీరు అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? సో నార్మల్గా 49లో క్వాలిటీ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 49లో అన్ని సెంటర్స్లో కూడా చాలా హై క్వాలిటీ బట్ అఫోర్డబుల్లో ఫస్ట్ నుంచి కూడా అది మా స్పెషాలిటీ అనమాట. అఫోర్డబుల్ రేట్స్లో వాళ్ళకి హై క్వాలిటీ కేర్ అనేది ఇవ్వడంలో. అండ్ ఆల్సో ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా వీఆర్ స్టార్టింగ్ న్యూ క్యాంపెయిన్ అండి. ఎవరికైతే ఇట్లా ఆల్రెడీ ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు, వాళ్ళు మనీ ఇష్యూ వల్ల చేసుకోలేకపోతున్నారు అనే వాళ్ళకి వీఆర్ డూయింగ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద 25%
డిస్కౌంట్తోనే వీఆర్ స్టార్టింగ్ అండి. సో ఎవరైతే హూఎవర్ ఓన్లీ మనీ ఇష్యూ వల్ల వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, ట్రీట్మెంట్స్ తీసుకోలేకపోతున్నారు అందరూ మీరు 49A బ్రాంచ్కైనా వెళ్ళండి. డెఫినెట్గా మీరు ఒక బండ్లో జాయ్తోనే మళ్ళీ వెళ్తారని అనుకుంటున్నామండి. అండ్ ఆల్సో మీ అందరి బ్లెస్సింగ్స్తో వీఆర్ స్టార్టింగ్ న్యూ 2 సెంటర్స్ అనమాట. ఇప్పుడు రాజమండ్రి అండ్ తిరుపతిలో 2 సెంటర్స్ స్టార్ట్ చేశాము. సో అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ సెంటర్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్స్ అనేవి అవైల్ చేసుకుంటారు అనుకుంటున్నామండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అయితే ఐవీఎఫ్ విషయానికి వస్తే మనం ఐవీఎఫ్ ఇన్ డీటెయిల్గా డాక్టర్ ఎవరికి మీరు చేస్తారు, ఏ కేసెస్లో ఎంతవరకు సక్సెస్ రేట్, దాని గురించి? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ ది కాజ్ అండి. అంటే ఏ రీజన్ వల్ల ఐవీఎఫ్ చేసామనే దాన్ని బట్టి ఉంటుందండి. సో మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్ అనేది డివైడ్ చేసుకుంటాము. సపోజ్ ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ ఉంది, ఇప్పుడు లెస్ దెన్ 5 మిలియన్ కౌంట్ ఉంది అన్న వాళ్ళకి, ఆర్ లెస్ దెన్ 10 మిలియన్ మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి అనే వాళ్ళకి జనరల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. మరీ 0 ఉంది, అజూస్పర్మియా ఉందనే వాళ్ళు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం మగవాళ్ళు చూసుకున్నట్టయితే. అదే ఆడవాళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏజ్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ తగ్గుతుందనే వాళ్ళకి ఎక్కువ డిలే చేయకుండా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామండి. బికాస్ సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్లో బెటర్ ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్స్ అంటే మిగతా ఏ ఇష్యూ లేదు, ట్యూబ్స్ ఒకటి మాత్రం బ్లాక్ ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో సక్సెస్ రేట్స్ అనేవి మాక్సిమం ఉంటాయండి. అప్ టు 60 to 70% వరకు కూడా చూస్తుంటాం. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ట్యూబ్లో ఇష్యూ వల్ల ప్రెగ్నెన్సీ రాలేకపోవడం, మగవాళ్ళలో లేదంటే ఇంకా వేరే ఇష్యూస్ ఉండవు కాబట్టి వాళ్ళు సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ ఏజ్ బట్టి కూడా సక్సెస్ రేట్స్ అనేవి డిఫర్ అవుతాయండి. యంగ్ ఏజ్లో చేసినప్పుడు కొంచెం అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వల్ల స్పర్మ్ ఫ్యాక్టర్ వల్ల యంగ్ ఏజ్ ఫీమేల్కి చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే ఒక 40 years తర్వాత వాళ్ళకి చేసాము అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. అండ్ ఆల్సో క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయి అండ్ జెనెటిక్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుందండి. ఒకవేళ వాళ్ళకి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉందన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. బికాస్ వాళ్ళకి ఏంటంటే అది అలా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియోసిస్ ఇస్ వన్ మోర్ కండిషన్ ఐవీఎఫ్ అడ్వైస్ చేయడానికి. అలాగే వాళ్ళకి ఆల్రెడీ న్యాచురల్ సైకిల్లో చాలాసార్లు ట్రై చేశారు, ఐఐ కూడా చేశారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదని వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము లాస్ట్ ఆప్షన్ లాగా. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో అంటే వాళ్ళకి ఐఐ చేసినా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదని వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామండి. ఓకే. సో డాక్టర్, ఫాదర్ అవ్వాలి అనుకునే కళ చాలామంది అందరికీ ఉంటుంది. సో అలాంటి ఒక కళని ఫాదర్స్ డే రోజు ఇంకొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు చేసుకునే ఒక పరిష్కార మార్గం మీరు చూపిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ డాక్టర్. సో అన్ని 49 డెఫినెట్లీ అన్ని 49 సెంటర్స్లో కూడా దిస్ ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది ఫాదర్స్ డే. సో ఆ ఒక్క రోజు డాక్టర్ లేదండి, ఇట్ విల్ గో ఆన్ ఫర్ 1 month. సో అందరూ యూస్ చేసుకోవాలనుకుంటున్నాం. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.